హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టార్గెట్ సిఐఎస్ఎఫ్ 2026. గైస్, ఎవరైతే అభ్యర్థులు డిఫెన్స్, పారామిలిటరీ మరియు రైల్వే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి వచ్చే నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అవుతారో వారందరికీ నా యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఏంటంటే అప్లికేషన్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్, సిలబస్ అనాలిసిస్ వీడియో, వెయిటేజ్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా తెలుస్తుంది. సో మ్యాటర్లోకి వెళ్తే మనకి 2024లో సిఐఎస్ఎఫ్ ఫైర్మ్యాన్, డిసిపిఓ, పంప్ ఆపరేటర్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. మనకి లెవెల్ 124 వేకెన్సీస్ తోటి రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన పిఎస్టీ అనేది మనకు సెప్టెంబర్ 15వ తారీఖు నుండి సెప్టెంబర్ 25, 2025 ఈ 10 రోజుల సమయంలో మనకి ఫిజికల్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో ఎవరైతే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ నుంచి కానివ్వండి, తెలంగాణ నుండి కానివ్వండి సిఐఎస్ఎఫ్ డ్రైవర్కి అప్లై చేసి ఫిజికల్కి అటెండ్ అయ్యారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే మనకి రిజల్ట్ అనేది పిఎస్టీ రిజల్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా తెలంగాణ నుండి ఎంతమంది అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతమంది సెలెక్ట్ అయ్యారో ఈ వీడియోలో చూద్దాం. సో మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి చూసుకుంటే, ఏపీ నుంచి చూసుకుంటే 272 మెంబర్స్ అనేది ఫిజికల్ క్వాలిఫై అవ్వడం జరిగింది. అండ్ తెలంగాణ వాళ్ళు చూసుకుంటే తెలంగాణ వాళ్ళు వచ్చేసి 244 మెంబర్స్ ఫిజికల్ అనేది క్వాలిఫై అవ్వడం జరిగింది. సో ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్ అయిన అభ్యర్థులు CISF.recruitment.in లోకి వెళ్ళి మీ రిజల్ట్ చెక్ చేసుకోండి. హాల్ టికెట్ నెంబర్ కొట్టి క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఏంటంటే ట్రేడ్మెన్ స్కిల్ టెస్ట్ అడ్మిట్ కార్డ్ అనేది కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ స్కిల్ టెస్ట్ చూసుకుంటే ఇందులో భాగంగా మనకి ట్రేడ్ టెస్ట్లో మనకి ఏంటంటే డ్రైవింగ్ టెస్ట్ ఫర్ లైట్ వెహికల్ టోటల్ 50 మార్క్స్కి ఉంటుంది, 25 వస్తే క్వాలిఫై. డ్రైవింగ్ టెస్ట్ ఫర్ హెవీ వెహికల్ 50 మార్క్స్కి ఉంటుంది, 25 వస్తే క్వాలిఫై. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం అండ్ ఎబిలిటీ టు క్యారీ అవుట్ మైనర్ రిపేర్ ఆఫ్ వెహికల్స్, అంటే వెహికల్ ఇంజన్ ఉంటుంది కదా, ఇంజన్లో పార్ట్స్ గురించి తెలుసుకోవడం, కానీ ఎక్కడ ఏ ప్రాబ్లం వస్తే మనము నార్మల్గా బేసిక్ రిపేర్ చేసుకునేలాగా నాలెడ్జ్ ఉండాలి. సో దీనికి సంబంధించి మనకి 30 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది, 15 వస్తే క్వాలిఫై. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు స్కిల్ టెస్ట్ అనేది 130 మార్క్స్కి అనేది ఉండడం జరుగుతుంది. సో ఇందులో మనము 65 స్కోర్ చేయగలిగితే మనం స్కిల్ టెస్ట్ అనేది క్వాలిఫై అయిపోతాం. 65 వస్తే క్వాలిఫై, అండ్ ఇంకా 65 ప్లస్ వచ్చిన వాళ్ళు కూడా క్వాలిఫై. ఇన్ కేస్ 64 వస్తే డిస్క్వాలిఫై. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని కొంతమంది ఏంటంటే నార్మల్గా లైసెన్స్ ఉంది అని చెప్పేసి అప్లై చేస్తారు. చేసిన తర్వాత కూడా ఫిజికల్ అటెండ్ అవుతారు, ఫిజికల్ క్లియర్ చేస్తారు, బట్ మెకానిజం గురించి తెలియదు. సో ఎలా అంటే ఇప్పుడు డ్రైవింగ్ టెస్ట్ క్వాలిఫై అయిపోయి ఈ మెకానిజం స్కిల్ టెస్ట్లో ఫెయిల్ అయిపోతే నాట్ యూజ్ కదా. సో మనకి ఈ స్కిల్ టెస్ట్ ఎలా అటెండ్ చేయాలంటే, ఇప్పుడు నార్మల్గా మన ఏరియాలో ఏదైనా ఒక గ్యారేజ్ ఉంటుంది కదా, గ్యారేజ్ కానీ లేదంటే తెలిసిన మెకానిక్ కానీ తెలిసిన కార్ డ్రైవర్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి నార్మల్గా ఒక 10 to 15 days నార్మల్గా ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించి పార్ట్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ తీసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. దాని ద్వారా మీరు ఈజీగా క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకు తెలంగాణ నుంచి ఏపీ నుంచి
ఆల్మోస్ట్ పర్ డేకి 1500 మెంబర్స్ని పిలవడం జరిగింది కాబట్టి 1500 మెంబర్స్లో మీరు తక్కువ మంది ఫిజికల్ అనేది క్వాలిఫై అవ్వడం జరిగింది. ఏపీ నుంచి చూసుకుంటే 272 తెలంగాణ నుంచి చూసుకుంటే 244 చాలా తక్కువ. అండ్ ఇందులో మీరు నార్మల్గా స్కిల్ టెస్ట్లో ఆల్మోస్ట్ ఒక 20% ఎగిరిపోయినా కానీ మీకు ఎగ్జామ్కి అంత పోటీ అనేది ఏమి ఉండదు. సో ఫిజికల్ క్లియర్ చేశారు కదా, అలాగే స్కిల్ టెస్ట్ కూడా క్లియర్ చేయండి. ఎగ్జామ్ కూడా ప్రాక్టీస్ చేయండి ఎప్పటి నుంచే. ఒక్కసారి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే జనరల్ నాలెడ్జ్ నుంచి 20 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, 20 మార్క్స్. జనరల్ నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథ్స్ నుంచి 20 క్వశ్చన్స్, 20 మార్క్స్. యాప్టిట్యూడ్ నుండి 20 క్వశ్చన్స్, 20 మార్క్స్. ఎబిలిటీ టు అబ్జర్వ్ అండ్ డిస్టింగ్విష్ 20 క్వశ్చన్స్, 20 మార్క్స్. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ 20 క్వశ్చన్స్, 20 మార్క్స్. సో ఓవరాల్గా చూసుకుంటే 100 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, 100 మార్క్స్. దెర్ ఈజ్ నో నెగిటివ్. ఎవరైతే అభ్యర్థులు ఫిజికల్ క్లియర్ చేసి స్కిల్ టెస్ట్ కూడా క్లియర్ చేస్తారో ఈ ఎగ్జామ్ క్లియర్ చేయడం అంత ఈజీ అనమాట, అంత హార్డ్ ఏమి ఉండదు. ఎందుకంటే నెగిటివ్ కూడా లేదు కాబట్టి ఈ ఎగ్జామ్ ఈజీగా క్లియర్ అయిపోతుంది. ఎవరైతే హార్డ్ వర్క్ చేసి కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అవుతారో వాళ్ళకు ఎగ్జామ్ అనేది ఈజీగా క్లియర్ అవుతుంది, ఎందుకంటే నెగిటివ్ లేదు కాబట్టి. అండ్ మనం కాంపిటీషన్ కూడా తక్కువ ఉంది. ఆంధ్ర తెలంగాణ వాళ్ళకు ఆల్మోస్ట్ 250 బిలోనే ఉంది కాబట్టి. సో ఎవరైతే అభ్యర్థులు క్వాలిఫై అయ్యారో అందరూ CISF recruitment.in వెళ్ళి రిజల్ట్ చూసుకొని స్కిల్ టెస్ట్కి సంబంధించిన అడ్మిట్ కార్డ్ కూడా రిలీజ్ అయింది, చెక్ చేసుకోండి. సో దీనికి సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఫాలో టార్గెట్ CISF 2026 యూట్యూబ్ ఛానల్.